ఒక మంచి ప్రశ్న మీరు అడిగారు. విద్యార్థులు ఎందుకు వెనకబడిపోతున్నారు అన్న కారణం ఏంటంటే, రాబోయే కాలంలో అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో టీచర్స్ చేసేది, మేబీ నేను టీచర్ అయ్యి ఉండి ఇంకొక టీచర్స్ గురించి నేను చెప్పే హక్కు నాకు లేదు, కానీ నేను అబ్జర్వ్ చేసింది అంటే యాజ్ ఏ పేరెంట్గా కూడా నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే పిల్లల్లో ఉన్న క్వాలిటీని గ్రహించట్లేదు, వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని బయటికి తేవడం లేదు. సో పాఠం అనేది పుస్తకానికి అంకితం కాకూడదు. పుస్తకం మనం ఒక పాఠం చెప్పినా కానీ పాఠకంలో ఉన్న ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఉద్దేశాన్ని కాకుండా ఇంకొక విషయం అనేది ఉంది, లర్నింగ్ అవుట్కమ్స్, అది తేవట్లేదు. మెయిన్ అక్కడనే పిల్లలు టీచర్స్ చేసేది మిస్టేక్ అనిపిస్తుంది నాకు. పుస్తకం వరకు పిల్లలకి బటిఫై చేయించడము, టాపర్గా డిస్టింక్షన్లో రావడం, ఇది మన ఉద్దేశం కాదు. మనం రాబోయే భవిష్యత్తుకి ఏమి ఇస్తున్నాము, ఇది నా ప్రశ్న. మనం ఎలాంటి పిల్లల్ని, ఎలాంటి భవిష్యత్తుని ఇస్తున్నాము? ఒక కవిగా మనం మార్చగలుగుతున్నామా? ఒక్క స్టూడెంట్ కన్నా ఒక స్కూల్లో 99% పిల్లలలో 1% అన్న పిల్లలకి ఒక కవిగా, ఒక లేఖకుగా మార్చగలుగుతున్నామా? ఒక సైంటిస్ట్గా తేగలుగుతున్నామా? ఒక ఇన్నోవేటర్గా మార్చగలుగుతున్నామా? ఎన్ని రోజుల వరకు ఏపీజే అబ్దుల్ కలాం పేరే ఉండిపోతుంది? ఆయన తర్వాత ఇంకా వేరే మిజైల్ మైన్ ఎందుకు రావట్లేదు? నా క్వశ్చన్ అది, నా ప్రశ్న అది. ఎందుకంటే ఒక కవిగా కూడా మారాలి. ఒక కవిత్వం విన్నాక ఒక స్టూడెంట్లో ఎందుకు అలాంటి కళలు కనలేకపోతున్నాడు? ప్రకృతి అప్పుడున్నట్టు ఇప్పుడు లేదా? మనం ఎందుకు ప్రకృతిలో కూడా మార్పులు ఎందుకు తేలేకపోతున్నాం? కారణం ఏంటంటే బట్టిఫై మెథడ్ని ఫాలో చేస్తున్నారు, బుక్లో ఉన్న జ్ఞానాన్ని ఇస్తున్నారు, క్వశ్చన్ మార్క్స్ని ఫాలో చేస్తున్నారు. ఇదంతా అనవసరం పనులలో మనము బిజీ అయిపోతున్నాం. మన లైఫ్ బిజీ అయిపోతుంది, టీచర్స్ లైఫ్ బిజీ అయిపోతుంది. లెసన్ ప్లానింగ్ చేస్తున్నాం. ఏం ప్లానింగ్ అది? లెసన్ని సంబంధించిన ప్లానింగే ఉంటుంది, ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. నేను అడిగేది ఇదే ప్రశ్న. టీచర్స్లో లర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావాలి. ప్రతి ఒక్క పాఠానికి నేను గర్వంగా చెప్తున్నాను, నేను ప్రతి సంవత్సరంలో ఒక స్టూడెంట్లో కవిని చూస్తున్నాను. వాళ్ళు మా స్కూల్ గురించి పాఠాలు రాస్తున్నారు, సాంగ్స్ రాస్తున్నారు. మా స్కూల్ గురించి చాలా వండర్ఫుల్ సాంగ్ పిల్లలు రాయడం జరిగింది. నేను రాసిన దానికి చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా రాయడం జరిగింది. మన బాలోత్సవం కార్యక్రమంలో మా పిల్లలు నేను రాసిన పాటని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారు. బతుకమ్మ సాంగ్ నేను రాశాను. సో ఇటువంటి పాఠాలు మనం రాసే అధ్యాపకులలో కూడా ఉంటుంది, కానీ మనకు సమయం మనం తీయట్లేదు కదా. ఎక్స్ట్రా స్కిల్స్ని మనం పిల్లల్ని ప్రజెంట్ చేయట్లేదు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం? కబీర్ దాస్, సూర్దాస్ వీళ్ళ వరకే అంకితం అయిపోయింది. వాళ్ళ తర్వాత వేరే కవి ఎందుకు రాలేదు? సో కంపల్సరీ రావాలి. సో లర్నింగ్ ఓన్లీ పుస్తకం జ్ఞానం వరకే అంకితం కాకూడదు. మన నాలెడ్జ్ అనేది ఎక్స్ట్రా నాలెడ్జ్ కంపల్సరీ పిల్లలకి ఇవ్వాలి. పిల్లల్లో ఉన్న ఇంపార్టెన్స్ని, వాళ్ళ స్కిల్స్ని బయటికి తీసుకురావాలి. వాళ్ళని ప్రకృతికి అటాచ్ చేయాలి. వాళ్ళు కూడా ప్రకృతితో కలవాలి. ప్రకృతి అంటే ఏంది, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉందన్నది వాళ్ళు గ్రహించాలి.